దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రతి సోమవారం బైబిల్ క్లాసులో పార్టిసిపేట్ అవుతున్న మీ అందరికీ దేవుని దీవెలు అనుగ్రహించాలని, దేవుని జ్ఞానం, దేవుని బలముతో, దేవుని ఆత్మతో నింపాలని ఆశిస్తూ, ఇది నాన్న దేవునికి ఉన్న హక్కులు, దేవునికి ఉంటున్న శక్తులు యేసు ప్రభువులో కలవని మనము తెలుసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడుగా మనకు తెలుసు. మానవుడిగా పుట్టి, మానవుడిగా పెరిగి, మానవుడిగా జీవించి, మానవుడిగానే మరణించినట్లు మనకు తెలుస్తుంది. మానవుడుగానే ఈ లోకంలో 33.5 సంవత్సరంలో జీవించి పరిశుద్ధుడై జీవించినట్లు, ఆయనకు దైవత్వము ఉన్నప్పటికీ మానవ లక్షణాలు కూడా ఆయనలో మనకు కనిపిస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. మృతులను లేపుట, మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనము, లూకా 7:12 నుండి 16వ వచనం, యోహాను 11 అధ్యాయము 44వ వచనం, యోహాను 2వ అధ్యాయం 19-22లో మృతులను లేపిన దేవుడుగా మనకి కనిపిస్తూ ఉంటాడు. రెండవదిగా దేవుని క్రియలు చేయట, ఆయన పరిపూర్ణ మానవుడిగా దేవుని కార్యములు, దేవుని క్రియలు చేసినట్లు యోహాను సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుండి 39వ వచనంలో దేవుని క్రియలు జరిగించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మూడోదిగా చూసినట్లయితే మానవులకు నిత్య జీవం ఇచ్చుట, ఒక మానవుడిగా ఉండి ఇంకొక మానవునికి నిత్య జీవం ఇచ్చి అధికారాన్ని పొందుకున్నాడు. యోహాను 17:2, 10:28 అధ్యాయంలో మరి మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. నాలుగోదిగా దూతల చేత ఆరాధింపబడుట, కీర్తన 146, 148 2వ వచనంలో, హెబ్రీ 1:16, లూకా 4:8లో దూతల చేత ఈ లోకంలో మనుషుల చేత ఆరాధించబడిండు, పరలోకంలో దైవ కుమారుడిగా దూతల చేత ఆరాధించబడినట్లు మనకి లేఖనాలు సెలవిస్తుంది. ఐదవదిగా ప్రార్థనలో సంబోధించబడుట, అపోస్తల కార్యం 7:59లో, అంటే ఆయనే అపోస్తుల అంటే బోధన పొంది ప్రార్థనలో అనేకుల కొరకు ప్రార్థించిన వ్యక్తిగా, గెత్సేమనే తోటలో రోదన పొంది దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిగా మనకి కనిపిస్తుంది. ఒక మానవుని వలె ప్రార్థించిండు. నిత్య అధికారము ఆరోదిగా లూకా 10:22, యోహాను 3:35, 17:2, ఎఫెసీ 1:2, కొలస్సీ 1వ అధ్యాయం 17వ వచనం, హెబ్రీ 1వ అధ్యాయం 3-4 వచనం, ప్రకటన 1:5లో నిత్య అధికారం పొందినట్లు కనబడుతుంది. ఏడవదిగా విశ్వాసులందరికీ దేహ మార్పు చేసే శక్తి పొందుట, అంటే శుద్ధి చేసే మనసు పవిత్రపరిచి శక్తిని, బలాన్ని పొందుకుంటా ఫిలిప్పు 3:21లో కనబడుతుంది. ఎనిమిదవదిగా తీర్పు కొరకు మృతులను లేపుట, అంటే మృతులపై కూడా అధికారం కలిగిన దేవుడిగా కనబడుతుంది. యోహాను 5:24లో 29వ ప్రజలందరి చేత ఆరాధించబడుట, దేవుడొకే ఆరాధనీయుడు, కీర్తనలు 95:6-7, లూకా 4:8, మనుషులు కానీ అపోస్తల కార్యము 10వ అధ్యాయం 25-26 వచనం, దూతలు కానీ ప్రకటన 19:10, ఆరాధింపబడకూడదు అయినను యేసు మనుషుల చేత ఆరాధింపబడెను.
యోహాను 9:38, మత్తయి 14:32, 33 28 17 మత్తయి 2:2 అధ్యాయంలో మనకి కనబడుతుంది. మార్కు సువార్త 3:11 5:8, ఫిలిప్పీ 2:3-12, ప్రకటన 5:14. కనీసం 3 సందర్భంలో యేసు నరులచే ఆరాధింపబడెను. పాపములను క్షమించు అధికారము మత్తయి సువార్త 12:1, మార్కు 2:7 పరిశుద్ధాత్మను పంపుట యోహాను 18:7